శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామివారి పాదపద్మములకు నా నమస్కారాలు తెలియచేసుకుంటూ, స్వామివారిచే రచించబడిన నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథం నుంచి 21వ పద్యము. తల్లి నెరుగువాడు దైవంబు నెరుగు, మన్ను నెరుగువాడు మిన్ను నెరుగు, మన్ను మిన్నెరిగినవాడు తన్ను తానెరుగు, విశ్వదాభిరామ వినరవేమ. భావము: సకల జీవరాశులకు తల్లిదండ్రులు. బ్రహ్మ విద్య ప్రకారము గీతాశాస్త్రంలో చెప్పినట్లు ప్రకృతి పురుషులు. మనిషి బాల్యంలో మొదట తల్లిని గూర్చి తెలుసుకున్న తరువాత తండ్రి వద్దకు పోయినట్లు సకల జీవరాశులు మొదట మాత అయిన ప్రకృతిని గూర్చి తెలుసుకున్న తరువాత తనలోని ఆత్మని గూర్చి తప్పక తెలుసుకుంటారు. తల్లిని చేరక బాల్యంలో తండ్రిని చేరనట్లు ఏ జీవరాశి ప్రకృతిని తెలియక మునుపు పరమాత్మని గూర్చి తెలియలేడు. అందువలన తల్లి నెరుగువాడు దైవంబు నెరుగని అన్నారు. పంచభూతాలలో చివరిది భూమి, మొదటిది ఆకాశము. చివరిది తెలిసిన మొదటిది తెలియను. చివరిదైన మన్ను గూర్చి తెలిసిన వానికి మొదటిదైన ఆకాశమును గూర్చి తెలియను. అందువలన మన్ను నెరుగువాడు మిన్ను నెరుగని అన్నారు. మన్ను మిన్నెరిగినవాడు తన్ను తానెరుగు. మన్ను మిన్ను తెలిసినవాడు తనలోని ఆత్మని గురించి తెలుసుకొనును. అందువలన మన్ను మిన్నెరిగినవాడు తన్ను తానెరుగు అని అన్నారు. తల్లి అనగా ప్రకృతి అని, మన్ను మిన్ను అనగా ప్రకృతిలో పంచభాగాలుగా ఉన్న భూమి ఆకాశములని తెలియవలను. విశ్వద అంటే విశ్వమంతటా వ్యాపించిన పరమాత్మ అని, అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని, వినరవేమ అంటే ఓ జీవాత్మ వినుమ అని పద్యమకుటం యొక్క భావము. ఈ అవకాశం కలిగించిన స్వామివారికి నా నమస్కారాలు తెలియచేసుకుంటూ అందరికీ వేమన జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం.